ఈ వీడియోలో స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ టూల్ యాప్లో అన్ని పాఠశాలల వారు ఏ విధంగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే దీనిని సోషల్ ఆడిట్ కూడా అంటారు, ఈ యాప్లో ఏ విధంగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా ఈ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ యాప్ని ఉపయోగించాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా అసలు ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ను ఎవరు చేయాలంటే ప్రైవేట్ పాఠశాలల వారు మినహాయించి అన్ని పాఠశాలల వారు అంటే కేజీబీవి కానీ, మోడల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఈ విధంగా ప్రైవేట్ పాఠశాలలు మినహాయించి మిగతా అన్ని రకాల గవర్నమెంట్ స్కూల్స్ వారు ఈ యాప్లో ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టూల్ని ఉపయోగించి వారి యొక్క సెల్ఫ్ ఎవాల్యుయేషన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే సోషల్ ఆడిట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనే చూద్దాం. ముందుగా ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు RUPPGNT అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన RUPPGNT.org సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ను ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ టూల్ యాప్ అని ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు క్రిందకి వస్తే ఇక్కడ మీకు స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ టూల్ ఆండ్రాయిడ్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసేసి ఎప్పటికప్పుడు మీరు ఈ యాప్కి సంబంధించి లేటెస్ట్ వెర్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యాప్కి సంబంధించి యూజర్ మాన్యువల్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఈ విధంగా నా వెబ్సైట్ నుంచి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ స్టార్టింగ్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇది ఫస్ట్ టైము మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండవు కాబట్టి ముందుగా అన్ని పాఠశాలల వారు ఏం చేయాలంటే నాట్ రిజిస్టర్డ్ ఎట్ మీద క్లిక్ చేయాలి. అంటే సైన్ అప్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంట్లో ఇది ఒక సింపుల్ ఫామ్ అనమాట. ఇక్కడ ఎంటర్ యూడైస్ కోడ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. ప్లీజ్ ఎంటర్ నేమ్ వద్ద ఇక్కడ హెచ్ఎం గారి యొక్క పేరు ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్ వద్ద హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము. ఇక్కడ ఈమెయిల్ ఐడి వద్ద మన పాఠశాలకు సంబంధించి మెయిల్ ఐడి ఏదైనా ఉంటే ఆ మెయిల్ ఐడిని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఒక స్మాల్ లెటరు, క్యాపిటల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టరు, ఈ విధంగా అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ క్వశ్చన్ మార్కు, ఈ కాంబినేషన్స్తో ఉండే విధంగా మనం ఇక్కడ పాస్వర్డ్ని సెట్ చేయాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కూడా సేమ్ అదే ఇచ్చేయాలి. ఈ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ని ఎంటర్ క్యాప్చా వద్ద ఇచ్చేసేసి సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద ఇందాక మనం ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో సేమ్ అదే ఈమెయిల్ వద్ద ఇచ్చేసేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ వద్ద మనం ఇందాక ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈమెయిల్ ఐడిని మనం రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చేటప్పుడు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ మన పాఠశాల డైస్ కోడ్ కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఇక్కడ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇంకొక చిన్న ఫామ్ వస్తుంది. దీనిని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ ఎన్యూమరేటర్ నేము. ఇక్కడ ఎన్యూమరేటర్ ఎవరంటే ఇక్కడ పీసీ చైర్మన్ ఉంటారు కదా, ఆ పీసీ చైర్మన్ యొక్క నేమ్ని ఎన్యూమరేటర్ నేమ్ వద్ద ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ ఎన్యూమరేటర్ కాంటాక్ట్ నెంబర్ వద్ద ఆ పీసీ చైర్మన్కి సంబంధించి ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ కాంప్లెక్స్ నేమ్ వద్ద మన యొక్క కాంప్లెక్స్ పేరు, మన కాంప్లెక్స్ డైస్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎంటర్ ప్రిన్సిపల్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ సెలెక్ట్ మీడియం వద్ద ఇక్కడ మీడియంని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సెలెక్ట్ లొకేషన్ టైప్ వద్ద ఇక్కడ సిటీనా విలేజా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన పాఠశాలకు సంబంధించి టోటల్గా ఎంతమంది మేల్ టీచర్స్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్ టీచర్స్ ఉన్నారు, ఎంతమంది మేల్ స్టూడెంట్స్ అంటే జెంట్స్, ఎంతమంది ఫీమేల్ స్టూడెంట్స్, ఈ విధంగా బాయ్స్ గర్ల్స్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్, మండలం, విలేజ్, పంచాయతీ, స్కూల్ పేరు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉండేలా లేదో చెక్ చేసుకోండి. అంటే మనం పాఠశాల యొక్క డైస్ కోడ్ రిజిస్ట్రేషన్లో కరెక్ట్గా ఇస్తే ఈ వివరాలన్నీ కరెక్ట్గా ఉంటాయి. అక్కడ డైస్ కోడ్ తప్పించామంటే ఇక్కడ ఈ వివరాలన్నీ తప్పు చూపిస్తాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి ఏ వివరాలు కూడా ఇక్కడ ఎడిట్ అవ్వవో జస్ట్ మనం వెరిఫై చేసేసుకొని ఫైనల్లో స్టార్ట్ ఆడిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి సోషల్ ఆడిట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా లొకేషన్ అడుగుతుంది. ఇక్కడ వైల్ యూజింగ్ ది యాప్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లొకేషన్ కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లొకేషన్ ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ ఈ విధంగా మనకి ఆడిట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి సోషల్ ఆడిట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం 6 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఒకటోది వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్, రెండోది వచ్చేసరికి స్టూడెంట్స్ అకాడమిక్ అండ్ యాక్సెస్ మార్కర్స్, మూడోది వచ్చేసరికి కో-కరిక్యులర్ అండ్ వొకేషనల్ మార్కర్స్, నాలుగోది వచ్చేసరికి స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ అండ్ స్టూడెంట్ సేఫ్టీ, ఐదోది వచ్చేసరికి టీచర్ పర్ఫార్మెన్స్, ఆరోది వచ్చేసరికి ఈక్విటీ ఇండికేటర్స్. ఈ విధంగా మనకి 6 రకాల కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో మరలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి 0/20 ఉంది కదా, దానిని ఓపెన్ చేస్తే ఈ విధంగా సబ్ కేటగిరీస్ వస్తాయి. దీంట్లో మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసేసి దాంట్లో అడిగిన ఆ సర్వే ఫామ్స్ అంటే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేయగానే అబ్జర్వేషన్లోకి వెళ్ళాలి. అబ్జర్వేషన్లోకి వెళ్ళగానే ఈ విధంగా మనకి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది. అంటే ఇదంతా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనమాట. ఇక్కడ మన పాఠశాలకి ఉన్నట్లు ఇంకొక పాఠశాలకు ఉండదు. ఈ విధంగా ఎవరి పాఠశాలకు సంబంధించి డేటాను వారు సెల్ఫ్గా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అంటే వారి యొక్క పాఠశాలలో వాస్తవికంగా ఎలా ఉంది అనేది ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది. ఈ క్వశ్చన్స్లో మనకి లెవెల్స్ ఉంటాయి. అంటే మొత్తం 4 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 వచ్చేసరికి అసలు ఏమీ లేదు అని, అంటే ఇన్యాడక్వేట్ అని. నెక్స్ట్ లెవెల్ 2 వచ్చేసరికి మేజర్ ఇంప్రూవ్మెంట్, అంటే కొంత మేజర్ ఇంప్రూవ్మెంట్ ఉందని. నెక్స్ట్ లెవెల్ 3 వచ్చేసరికి మైనర్ ఇంప్రూవ్మెంట్ చేయవలసి ఉందని అర్థం. నెక్స్ట్ లెవెల్ 4 అనేసరికి చాలా బాగుంది అని అర్థం. ఈ విధంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 4 అంటే లో, 1 అనేది లో, 4 అనేది హై. అంటే లెవెల్ 1 అనేది బాగోలేదు, లెవెల్ 4 అనేది చాలా బాగుంది. ఈ విధంగా 1 2 3 4 ఈ విధంగా లెవెల్స్ వారీగా ఈ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి బౌండరీ వాల్ అంత పక్కాగా బాగుందనుకోండి, అప్పుడు 4th సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ కిచెన్ షెడ్, మన పాఠశాలకు సంబంధించి కిచెన్ షెడ్ అసలు లేదనుకోండి ఫస్ట్ది, ఆ కిచెన్ షెడ్ సంబంధించి మేజర్గా ఏమైనా రిపేర్స్ ఉండి అనుకోండి సెకండ్ది, అలా కాదు మైనర్ రిపేర్స్ ఉండి అనుకోండి థర్డ్ది, అలా కాదు చాలా బాగుందనుకోండి గుడ్ కండిషన్లో యూజబుల్ కండిషన్లో ఉందనుకోండి 4th. ఈ విధంగా మనం ఇక్కడ అడిగే క్వశ్చన్స్ని ఇక్కడ మనం 1 by 1 ఈ లెవెల్స్ వారీగా సేమ్ అన్నిటికీ ఇంతేనమాట, లో టు హై 1 to 4 ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ టాయిలెట్స్, నెక్స్ట్ స్కూల్ హైజీన్ ఫెసిలిటీస్, టాయిలెట్ అండ్ వాషింగ్ ఏరియా. మన పాఠశాలకు సంబంధించి ట్యూబ్ లైట్స్ బల్బ్స్ ఉంటాయి కదా, అవి యొక్క కండిషన్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వెంటిలేషన్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వాలి, అంటే ఫ్యాన్స్, విండోస్. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫర్నిచర్, నెక్స్ట్ ఫర్నిచర్ సంబంధించి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం లెవెల్స్ని. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ గ్రీన్ బోర్డు, దాన్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ ఫర్నిచర్ ఫర్ టీచర్స్ సంబంధించి ఫర్నిచర్ బాగుంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఈ విధంగా మన పాఠశాలకి ఎలాగుందో అలాగూ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్కి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. అంటే డిస్పోజల్ మెకానిజము, ఇవన్నీ ఇన్సినేటరు, ఇవన్నీ ఉంటే మన పాఠశాలలో అప్పుడు 4 ఇస్తాము. అలా కాకుండా ఈ సాలిడ్ వేస్ట్కి సంబంధించి ఏమీ లేదనుకోండి 1 ఇస్తాము. ఇక్కడ మనకి ఏది ఇవ్వాలనేది ఇక్కడే ఉంటుంది. 1 అంటే ఇక్కడ మనకి ఇస్తారు సబ్జెక్టు, 2 అంటే సబ్జెక్ట్ ఇస్తారు. ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ని చదువుకొని దాని ప్రకారం ఇక్కడ మనం ఈ లెవెల్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ ఆఫ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఆర్ఓ క్యాంపస్. మన పాఠశాల అంటే నాడు నేటి పాఠశాలలో డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ ఇవన్నీ ఉండే కదా, అలాంటప్పుడు మనం 4th సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మన పాఠశాలలోనే ఎలక్ట్రికల్ కనెక్షన్ సంబంధించి కూడా ఇక్కడ మనం ఒకటి చదువుకొని మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి మన పాఠశాలలో ఉన్న కండిషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ది ఇచ్చేసాం అబ్జర్వేషను. ఒకసారి మనం బ్యాక్కి వస్తే దీంట్లో మనకి 14 క్వశ్చన్లు మాత్రమే అయ్యాయి. కాబట్టి మనకు టోటల్గా 20 కంప్లీట్ అవ్వాలి. అంటే ఫస్ట్ దాంట్లో 14 ఉన్నాయి, అందుకని మనకి 14 చూపించినాయి. నెక్స్ట్ హెచ్ఎం ఓపెన్ చేయాలి. అంటే ఇదంతా అబ్జర్వేషన్ అనమాట. దీంట్లో కూడా సేమ్ ఇందాకట్లాగానే అడిగిన క్వశ్చన్లే కొన్ని వస్తాయి, కొన్ని ఏమన్నా ఎక్స్ట్రా కూడా అడుగుతారు. కాబట్టి దీంట్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ స్టూడెంట్స్, అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి అబ్జర్వేషన్ చేస్తారు, తర్వాత హెచ్ఎం గారిని అడిగి ఈ క్వశ్చన్ అడుగుతారు, నెక్స్ట్ స్టూడెంట్స్ని అడిగి ఈ క్వశ్చన్ అడుగుతారు. అంటే ఇదంతా సర్వే అనమాట. నెక్స్ట్ టీచర్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని కేటగిరీస్లో ఉన్న క్వశ్చన్స్ని ఇక్కడ మనం
ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఈ విధంగా గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ వచ్చేసాయి. అప్పుడు ఫస్ట్ దానికి 20కి 20 అయిపోయాయి. ఈ విధంగా మొత్తం 6 కేటగిరీస్ మొత్తం అయిపోతే ఇక్కడ మనకి సబ్మిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఓపెన్ చేద్దాం. దీంట్లో 7 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ టీచర్, ఇది వచ్చేసరికి సిబిఏ అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్ మనకు జరుగుతుంది కదా సిబిఏ మోడ్లో. దీనికి సంబంధించి అన్ని పాఠశాలలో ఉంటుంది కాబట్టి దీంట్లో మనం బాగుందని చెప్పి ఇచ్చేస్తాము. అదేవిధంగా లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్, నెక్స్ట్ రిమీడియల్ రిసోర్సెస్, వీటికి సంబంధించి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రిమీడియల్ క్లాసెస్కి సంబంధించి సపోర్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది అయిపోయింది. నెక్స్ట్ హెచ్ఎం లెవెల్లో కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని వచ్చినాయి రిపీట్ అవుతాయి, కొన్ని కొత్తవి కూడా అడుగుతారు. వాటన్నిటిని కూడా అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్స్, ఈ విధంగా దీంట్లో అడిగిన 7 క్వశ్చన్స్ అయిపోయినాయి, సర్వే అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో మనం ముందు ఇక్కడ ఉండే కదా ఈ 4 రకాలు ఉన్నాయి కదా, ఈ 4 రకాలని మనం అడిగిన క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్, ఇవన్నీ మన పాఠశాలలో ఉంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. అంటే మన పాఠశాలలో ఉన్న కండిషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, అంతేకాని ఇక్కడ మనం లేనిది సెలెక్ట్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ పేరెంట్స్, నెక్స్ట్ టీచర్స్, నెక్స్ట్ అబ్జర్వేషను, ఈ విధంగా ఈ థర్డ్ కేటగిరీ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి స్టూడెంట్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ స్టూడెంట్స్ సేఫ్టీ. దీంట్లో మొత్తం 13 రకాల క్వశ్చన్స్ ఉంటాయి, 4 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ది పేరెంట్ చూపించాలి. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటే మెడికల్ కిట్స్కి సంబంధించి ఇక్కడ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, మన పాఠశాలలో స్టేటస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా జేవికే కిట్స్కి సంబంధించి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్స్, దీంట్లో ఇచ్చే డేటా అనేది ప్రెజెంట్ ఇయర్ అంటే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రెజెంట్ ఇయర్ డేటాని ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షనల్ ల్యాబ్స్ అంటే మన పాఠశాలలో సైన్స్, కంప్యూటర్, ఇంగ్లీష్ ల్యాబ్స్, వాటికి సంబంధించి వాటి యొక్క స్టేటస్ అంటే మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఈ 4 లెవెల్స్లో దానిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లేనిది ఇవ్వకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే మన పాఠశాలలో ప్రస్తుత పరిస్థితిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ది టీచర్ పర్ఫార్మెన్స్. దీంట్లో కూడా 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ టీచర్ ఓపెన్ చేయాలి, సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ స్టూడెంట్స్ సంబంధించి కూడా ఇక్కడ మనం ఇట్లా విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అబ్జర్వేషన్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి టీచర్ పర్ఫార్మెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ 6th వచ్చేసరికి మొత్తం 24 క్వశ్చన్స్. దీంట్లో ముందు టీచర్ ఓపెన్ చేయాలి, ఇదంతా మనకి జనరల్ క్వశ్చన్స్ అనమాట. వీటన్నిటిని మన పాఠశాలలో కనుక మనం కరెక్ట్గా ఉంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ విధంగా పేరెంట్ది ఇక్కడ ఏంటంటే మనం ఉన్నట్టుగా ఇవ్వాలి. ఏ పాఠశాల వారికి సంబంధించింది వారు ఆ పాఠశాలలో ఉన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 6th కేటగిరీస్ అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోతే అప్పుడు మనకి ఫైనల్లో ప్రివ్యూ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో మనం ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే టోటల్గా మన పాఠశాలకు సంబంధించి మొత్తం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే వ్యూ మోర్ మీద క్లిక్ చేయాలి. వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన 6 ఇండికేటర్స్ అంటే 6 రకాల కేటగిరీస్ అన్నీ ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి. మనం ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాము, సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాము, ఒకవేళ
మార్చుకోవాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేసి దానిని మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రివ్యూలోకి వెళ్ళిపోయి మనం వాటిని వ్యూ మోర్ మీద నొక్కేసేసి వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఫైనల్ సబ్మిట్ అయిపోతుంది, ఇంకా ఎడిట్ అనేది ఉండదు. ఇప్పుడు నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను, ఎంటర్ యువర్ కామెంట్స్ వద్ద సర్వే కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ మనం కామెంట్స్ ఏదో ఒకటి ఇక్కడ మనం టైప్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఫైనల్లో యువర్ సర్వే ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా గ్రీన్ కలర్లో రైట్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఇంతటితో మనకి సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయిపోయిన సర్వేని మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే పైన డాష్ బోర్డు 3 లైన్స్ ఉంటాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. దీంట్లోకి వచ్చేసేసి మనం మై సర్వే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చూపిస్తుంది మై సర్వేలో కంప్లీట్ అయ్యిందా లేదా సర్వే అనేది ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో ఈ కింద సింబల్ ఉంది కదా, యారో సింబల్ మీద క్లిక్ చేసేసి మనం వ్యూ సర్వే మీద క్లిక్ చేసేసి మనం ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆ సర్వే అన్నిటిని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా డాష్ బోర్డులో మై సర్వేలో మనం ఇచ్చిన ఆ సర్వేని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అయిపోయింది లేనిది అనేది. అలా కాకుండా మీరు సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా నెక్స్ట్ మీద క్లిక్ చేశారనుకోండి, మరలా ఇంకొక సర్వే అనేది ఓపెన్ అవుతుంది, అంటే మరలా ఇంకొక సోషల్ ఆడిట్ సర్వే ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత డాష్ బోర్డ్లో ఈ విధంగా సర్వే కంప్లీట్ అయిందా లేదని చెక్ చేసేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా స్కూల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ టూల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మన పాఠశాలకు సంబంధించి సోషల్ ఆడిట్ను ఈ విధంగా అన్ని పాఠశాలల వారు, అంటే ప్రైవేట్ స్కూల్స్ మినహాయించి అన్ని పాఠశాలల వారు ఈ విధంగా ఈ యాప్లో పూర్తి చేయాల్సి ఉంటుంది సర్వేని. ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఎప్పటికప్పుడు నా వెబ్సైట్ నుంచి మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది.